నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. తెలుగు ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. బేఆర్కే న్యూస్ తరపున ఈ సంక్రాంతి పండుగ 3 రోజులలో మొదటి రోజున జరుపుకునే భోగి పండుగన బేఆర్కే న్యూస్ తరపున ప్రతి ఒక్కరికి, ప్రతి తెలుగు కుటుంబ సభ్యుడికి బేఆర్కే న్యూస్ భోగి పండుగ శుభాకాంక్షలు చెబుతుంది. ఇవాళ ఫస్ట్ ఎడిషన్ చూద్దాం. ఫస్ట్ ఎడిషన్లో పేపర్లో వచ్చినటువంటి అంశాలను చూసే ముందు మనతో పాటు లైవ్లో సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. మనోజ్ గారు, గుడ్ మార్నింగ్, నమస్తే. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు రామ్మోహన్ రావు గారు. మనోజ్, మీకు కూడా, మీకు మీ కుటుంబ సభ్యులతో పాటు మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మీరు అన్నట్టు ఇవాళ భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. దాంతో పాటు ఇది సాంప్రదాయంగా జరుపుకునే పండుగ, పంటల పండుగ. అట్లాగే మనం ఆనందోత్సాహాలతో అన్ని పంటలు ఇంటికి వచ్చిన తర్వాత జరుపుకునే పండుగ, పశువుల పండుగ కూడా ఎల్లుండి కనుమ. కనుక ఇది మన తెలుగు పండుగల గురించి ఒక మాట మాట్లాడి మొదలు పెట్టుకుందాం. మనకు తెలుగు పండుగల్లో అంటే ముఖ్యంగా హిందూ పండుగలలో చాలా వరకు భక్తి శ్రద్ధలు చేసుకునే పండుగలు ఉంటాయి, సాంప్రదాయ సిద్ధంగా చేసుకునే పండుగలు ఉంటాయి, ఆనందోత్సాహాలు చేసుకునే పండుగలు ఉంటాయి. ఉదాహరణకు ఉగాది సాంప్రదాయ సిద్ధంగా చేసుకునే పండుగ, ఉగాది మొదటి రోజు. తర్వాత చవితి లాంటివి, శివరాత్రి లాంటివి, ఇట్లాంటివి కూడా భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ. దసరా, దీపావళి ఆనందోత్సాహాలు చేసుకునే పండుగ. ఇది మరి సాంప్రదాయంలో మళ్ళీ మనకు పంటల పండుగ కూడా కనుక జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మన తెలుగు ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులు కూడా బాగుండాలి, అందరం కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇవాళ భోగి పండుగ శుభాకాంక్షలు. పిల్లలకు భోగి పాటలు పోస్తారు. ఇవాళ పిల్లలు కూడా క్షేమంగా ఉండాలని కోరుకునే పండుగ. అందుకనే మన పండుగల విశిష్టతను మనం ఎప్పటికప్పుడు చాటుకుంటున్నాం, ఎప్పటికప్పుడు మనం పండుగలు చేసుకుంటూ ప్రతిరోజు పండుగలుగా జీవిస్తున్నాం. మరొకసారి అందరికి కూడా శుభాకాంక్షలు. రైట్, దానికి సంబంధించినటువంటి ఐటమే మాట్లాడుకుందాం. సంక్రాంతి పండుగ వేళ తెలుగు లోగిళ్లలో మొదటి పండుగ అయినటువంటి భోగి పండుగ రోజున ఈ తెల్లవారుజామున నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతరులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ భోగి మంటలు వేసి ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో ఈ తెలుగు లోగిళ్లలో ఈ పండుగను జరుపుకుంటున్నారు. మొదటి రోజు పండుగ అయినటువంటి భోగి పండుగని ప్రధానంగా హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కోనసీమలో, గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈ భోగి పండుగను ఎంతో సంతోషంగా ఉదయం 4 గంటల నుంచినే ఈ భోగి మంటలు వేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ సంవత్సర కాలం పాటు ఇంటిలో ఉన్నటువంటి చెడును పారదోలి మంచిని ఇంటిలోకి తీసుకోవడానికి ఈ భోగి మంటల్లో ఉన్నటువంటి చెత్తనంతా వేస్తారు. కాబట్టి ఈ భోగి పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఏదైతే కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఇటు రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, కర్నూలు, అనంతపురం, మొత్తం ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ తెల్లవారుజాము నుంచినే భోగి పండుగలు మొదలయ్యాయి. ప్రతి ఇంటిల్లి పాది దగ్గర భోగి మంటలు వేసి భోగి పండుగను ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి వార్తే మనకు ఈనాడు టాప్ హెడ్లైన్లో హైలైట్ అవుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే సొంత ఊళ్ళకు భాగ్యనగరం నుంచి బయలుదేరినారు. చాలా వరకు కోనసీమలో మొత్తం అంతా అక్కడ ఉన్నటువంటి ఈ 3 రోజుల పండుగ వాతావరణం జరుపుకొని. ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? ఇప్పుడు నేను బెంగళూరులో కూడా మన సాంప్రదాయాలు పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు, భోగి మంట వేసుకుంటున్నారు. పొద్దున్న నేను వాకింగ్కి వెళ్ళి వచ్చాను కదా, చూశాను నేను. అద్భుతంగా ఎక్కడికక్కడ చేసుకుని ప్రయత్నం చేసుకుంటున్నారు. ముఖ్యంగా జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి అని శ్రీరామచంద్రుడు యుద్ధం తర్వాత స్వర్ణాలంకలో ఉండాలంటే కాదు మన అయోధ్యకి వెళ్ళిపోతామని లక్ష్మణుడు చెప్తారు. అట్లానే ఎక్కడ బతుకుదేరు కోసం ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ రోజు మన సొంత మూలాలు వెతుక్కుంటూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళడమే కాకుండా ఈ 3-4 రోజులు ఆప్యాయంగా అంతకుముందు చిన్నప్పటి నుంచి కలిసి జీవించిన మిత్రులతో, లేకుండా స్నేహితులతో, బంధువులతో కలిసి గడుపుతారు. ముఖ్యంగా మన పండుగలన్నీ సీజనల్ కూడా వస్తాయి. ఇవాళ రేగిపల్లి ఇప్పుడే వస్తాయి. చలికాలం చలి ఎక్కువ ఉంటుంది. అందుకని భోగి మంటల్లో చలిగాచుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ, చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ అద్భుతంగా మనకు కుటుంబ జీవన సౌందర్యాన్ని అనుభవిస్తారు. అందుకని మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మన మూలాలు మర్చిపోని భారతీయ సంస్కృతి ఉన్నది, భారతీయ కుటుంబ వ్యవస్థ ఉన్నది. ఇది మన పండుగల్లో మనం కాపాడుతున్నది. మిగతా పండుగలన్నీ కూడా సీజనల్ పండుగలు కావు, వాళ్ళకు ఏదో పెట్టుడు పండుగలు. మనకు అట్లా కాదు. సంవత్సరంలో వచ్చే అన్ని పండుగలు, ముఖ్యంగా కొత్త సంవత్సరంలో అంటే ఆంగ్ల నూతన సంవత్సరంలో మొట్టమొదటి పండుగ మనకి ఇది 3 రోజులే కాదు, ఇటు పక్కన వారం రోజులు, అటుపక్క వారం రోజులు కూడా
ఎన్ని కష్ట నష్టాలకు వచ్చి బస్సులో నిలబడి రైళ్లలో టాయిలెట్ దగ్గర ప్రయాణం చేసి దొరకలేవు టికెట్లు అయినా సరే మన ఊరికి చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ ప్రతిరోజు పండగలాగా జరుపుకుంటూ ఈ వారం రోజులు ఆనందోత్సవాలు జరుపుకుంటూ మళ్ళీ రొటీన్ జీవితం పంట. ఎప్పుడు కూడా రొటీన్ జీవితానికి భిన్నంగానే ఉండడానికి పండుగలు వస్తాయి, సాంప్రదాయాలు ఉంటాయి. పండుగలలో ప్రకృతి ఉంటది. ప్రకృతి పండుగ కూడా ఇంతవరకు చెప్పాలంటే ప్రకృతిలో సమన్వయకమై ఆ మంచు తుంపరలు ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ మరి వాళ్ళ భోగి మంటలు మన రాష్ట్రం అంతా ఉన్నాయి. అందులో మీరు అన్నట్టు ఇవాళ ఇల్లు ఫ్రెష్ చేసుకునే సమయం అంటే పనికిరాని వస్తువులన్నీ భోగి మంటలు వేసేసి మనం ఇల్లును కూడా వరకు శుభ్రంగా ఉంచుకునే ఉంటది. మన గ్రామీణ లోగిళ్లలో ఆ పండుగ చూడాల్సిందే. నేను గ్రామం నుంచి పుట్టినవాడిని, గ్రామంలో పెరిగినవాడిని కనుక వాటిని మళ్ళీ బాల్య స్మృతులను గుర్తు చేసుకోవడానికి, కుటుంబ జీవన సౌందర్యాన్ని మరింత పెంపొందించడానికి ఇది బాగా పనికొస్తా ఉంటున్నాను. అందరికి మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయంత్రానికి మళ్ళీ ఇవాళ భోగి పళ్ళు పిల్లలకు పోస్తుంటారు. అంటే 5-10 ఏళ్ల పిల్లల లోపలికి పోస్తుంటారు. వాళ్ళకి అదొక ఆనందం. మేము చిన్నప్పుడు ఏరుకునేవాళ్ళం. ఏది భోగి పళ్ళు వస్తుంటే డబ్బులు రాగానే ఏరుకునేవాళ్ళం. చాక్లెట్ అది కొనుక్కోవచ్చు కదా, రేగి పళ్ళు అయితే తినేవాళ్ళం. తినొద్దు అంటుంటే కూడా ఇట్లా ఇవన్నీ బాల్య స్మృతులు గుర్తు చేసుకోవడానికి ఇవాళ భోగి పండుగ గురించి మీరు అద్భుతంగా చెప్పారు. చాలా సంతోషం మనోజ్. మీరు కూడా లుకింగ్ స్మార్ట్, మరి సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. చాలా సంతోషం. రైట్, నెక్స్ట్ ఐటెం చూద్దాం. బండారు రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా సంక్రాంతి పండగకి గోదావరి జిల్లాలు కోడి పందాలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే హైటెక్ ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి హైటెక్ వెలుగులతో మిరమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో అక్కడ ఉన్నటువంటి కోడిపందాల బరులు నిన్న రాత్రి మెరిసిపోతున్నటువంటి దృశ్యాలు ఇమేజ్ క్లిప్పింగ్ మనం చూస్తున్నాం. మంగళవారం రాత్రి బెజవాడలో విద్యుత్ వెలుగులో మెరిసిపోతున్న హైటెక్ బరులు పందాలకు సంక్రాంతి వేడుకలకు సర్వం సిద్ధం. నేడు తెల్లవారు అవగానే కోడిపందాలతో ఫుల్ జోష్. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ ఏర్పాట్లు. ఇప్పటికే సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ రాక రోడ్లన్నీ జామ్. బెజవాడలో హోటళ్లు, లాడ్జీలు ఫుల్. వారం రోజులకు 5,000 గదులు కూడా బుకింగ్ అయ్యాయి. ప్రధానంగా ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల సరిహద్దున వీవీఐపీల కోసం క్యారవాన్లు కూడా సిద్ధం చేశారు రానున్న రాజకీయ సినీ ప్రముఖులు. ప్రధానంగా ఈ కోడిపందాలని నిలువరించాలనేసి కూడా హైకోర్టు ఒక తీర్పునైతే ఇచ్చింది. మరి కోడిపందె నిర్వాహకులు కూడా ఏమాత్రం బేఖాతరు చేయట్లేదు, తగ్గేదే లేదంటున్నారు కోడిపందె నిర్వాహకులు. ప్రధానంగా రాజకీయ నాయకుల మద్దతు ఉంది, కానీ మేము నిర్వహించేదే ఇది సాంప్రదాయ పండుగ. 3 రోజుల పాటు కోళ్ళకి కత్తులు కడతాం, కోడిపందాలు ఆడుతామంటూ కూడా కారాఖండిగా కోడిపందాల నిర్వాహకులు చెప్తున్నారు. మరి ఇవాల్టి నుంచి కోడిపందాలు పెద్ద ఎత్తున కోట్లలో బెట్టింగ్ జరగనుంది. ఇప్పటికే బయట రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర విదేశాల్లో ఉన్నటువంటి కూడా ఈ సంక్రాంతి పండుగ కోసం గోదావరి జిల్లాల వాసులు, ఎన్ఆర్ఐలు కూడా అక్కడికి చేరుకున్నారు. కోట్లలో బెట్టింగ్లు కూడా వేయబోతున్నారు. మరి ఎలా ఉండబోతుంది బండారు రామ్మోహన్ రావు గారు? పండుగ సంబరం ఉండాలి కానీ పండుగలో సంబరంలో విషాదం ఉండొద్దు అంటున్నాను. ఒట్టు కూడా ఏమన్నది, మీరు బరులు పెట్టుకోండి, ఆడుకోండి, కానీ కోడి కత్తులు కట్టకండి అని ఒకటి. రెండోది ఏమన్నది, బెట్టింగ్లు పెట్టకండి అన్నది. ఈ 2 తప్ప మిగతా ఆడుకో. సాంప్రదాయంగా ఆడుకుంటే ఎవరో తను జల్లికట్టు మీద కానీ కోడి పందాల మీద కానీ పూర్తి కత్తి చులపించడే, కొంత నిబంధనలు పాటించడే అన్న. అది కూడా పాటించవు. మేము కోట్లు పెట్టుబడులుగా పెడతాం, ఎకరాలు పోగొట్టుకుంటాం, ఇవాళ తీస్తాం, ఆత్మహత్య చేసుకుంటాం అంటే పండుగ సమరం ఏముంటదిగా. కనుక పేకాట జూదంగా ఆడొద్దు అంటున్నాం, డబ్బులు పెట్టొద్దు ఆడొద్దు అంటున్నాం. కానీ అట్లాగే ఇది కూడా అంటే నా ఉద్దేశం అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు దీనికి పోటీగా. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో లష్కర్ మన సికింద్రాబాద్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఎంత అద్భుతంగా జరుగుతుంది. ఎక్కడ పోటీలు ఉండవు కదా, బహుమతులు ఉంటాయి. ప్రభుత్వం ఏం చేస్తా అంటే కైట్ ఫెస్టివల్ లో బహుమతులు ఇస్తారు. కైట్ ఫెస్టివల్ లో ఎక్కడ కూడా పోటీలు ఉండవు, ఈ దుర్మార్గమైన బెట్టింగ్లు ఉండవు కదా. మరి పక్క రాష్ట్రం మన ఇక్కడే జరుగుతున్న దాన్ని చూసుకొని మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా అంటున్నాడు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా గుజరాత్ కు మన కైట్ ఫెస్టివల్ చాలా అద్భుతంగా నడిచేది. ఎక్కడ కూడా ఇట్లాంటివి బెట్టింగ్లు ఇవన్నీ ఉండవు. సరే రూపాయికారికి ఎవరో ఒకరిద్దరు పెట్టుకొని నీ మాంజాతో కట్ చేస్తున్నా అంటే వేరు. కానీ ఇవాళ హైదరాబాద్ కైట్ ఫెస్టివల్ మనం గుర్తుంచుకోండి, నిజాం కాలం నుంచి జరుగుతున్న దాన్ని గుర్తుంచుకోండి. అట్లా చేయాలి. కానీ ఇవాళ సాంప్రదాయం పేరు మీద దుర్మార్గంగా ఈ బెట్టింగ్లు పెట్టి సంసారాలను నాశనం చేసుకొని, భార్యాభర్తలు విడాకులు తీసుకొని, పిల్లల్ని నాశనం చేసుకొని, పిల్లలు తల్లిని చంపుకున్న పరిస్థితి. ఎందుకంటే అంతకంటే విషాదాన్ని ఇవాళ పండుగ వివరించదలుచుకోలేదు నేను. అటువంటి విషాదకరమైన సన్నివేశాలకు కారణమవుతున్న ఈ బెట్టింగ్లను హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినట్టు నిషేధించాల్సిందే. ప్రభుత్వం కూడా ఇట్లా చూస్తూ ఊరుకోవద్దు. ఇంత పెద్ద ఏర్పాట్లు జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అంటే అర్థమైంది ప్రజల ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చూస్తుంది అంటున్నాను నేను. బరుడు సిద్ధం చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాను కదా, బరుడు దున్నేస్తూనే ఉన్నారు, మళ్ళీ సిద్ధం చేస్తున్నాను. ఇందులో ముఖ్య మద్యము, మాంసము అట్లాగే ఇవన్నీ ఉన్నా పెద్ద ఏం సమస్య లేదు. కానీ మద్యం మాంసం కంటే
మీరు బెట్టింగ్ల వల్ల ఎకరాలకు ఎకరాలు కోల్పోతున్నారు. నిన్నటి దాకా 100 ఎకరాలు ఉన్న అస్సాం ఇవాళ ఏం లేని వాళ్ళు తయారవుతున్నారు. ఇవి కరెక్ట్ కాదంట. సంసారాలను ఛిద్రం చేసుకోకండి. మీ బెట్టింగ్ల కోసం చేయకండి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ఇక్కడ. గతంలో సుప్రీంకోర్టు మంచి మాట చెప్పి నిషేధించి ఆపలేదు. కరెక్టే, నిషేధం కష్టమే, కానీ నియంత్రణ చేయొచ్చు కదా. బెట్టింగ్లు ఎక్కడ వచ్చినా చేయొచ్చు. అందుకని ఈ ఉత్సాహాన్ని కాదనలేము. ఇప్పుడు మీరు అన్నట్టు సరిహద్దు జిల్లాలో కూడా ఉదాహరణ ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నుంచి మొదలుకొని అన్ని లాడ్జీలు ఫుల్ అయినాయి. పడుకోవడం ఇక్కడ, తెల్లారిపోగానే పొద్దున మనకు బరుడు స్టార్ట్ అయ్యే కాడికి పోతే రాత్రి 12 దాకా చూస్తున్నారు, బరుల దగ్గర ఉంటున్నారు. ఆనందపడండి, కానీ ఆనందంలో విషాదం ఎంచుకోకండి. పండుగ నాడు విషాదాలు జరగకుండా చూసే ప్రయత్నం చేయండి. ప్రజల విజ్ఞప్తి చేద్దాం, సాంప్రదాయాలను గౌరవిద్దాం, సాంప్రదాయాల పేరు మీద జూదాన్ని నిరోధిద్దాం. రైట్, నెక్స్ట్ మరో టాపిక్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు 3 రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తన సొంత గ్రామమైనటువంటి చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లికి చేరుకున్నారు. ఒక్కరోజు ముందుగానే అక్కడ సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి ముగ్గుల పోటీల్లో కూడా బాబు అక్కడ పాల్గొన్నారు. ప్రధానంగా చూస్తున్నాం మనం, సొంతూరులో బాబు, నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు. ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సందడి, మహిళలకు ముగ్గులు, పిల్లలకు ఆటల పోటీలు, 150 కోట్లతో అభివృద్ధి పనులు కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ప్రధానంగా నారావారిపల్లిలో ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన చిన్నారుల ఆటా పోటీలను తిలకిస్తూ చప్పట్లు కొడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, ఎమ్మెల్యే పులివర్తి నాని. ప్రధానంగా ఈ ఇమేజ్ క్లిప్పింగ్ మనం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? బాబు ఏదైతే 3 రోజులు ఈ పండుగని ఎంతో సంతోషంగా అక్కడ జరుపుకొని పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నారు. చివరి రోజు తన దేవత అయినటువంటి నాగాలమ్మ దేవతని దర్శించుకొని తిరుగు పయనం అవుతారు విజయవాడకి. ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ జీవితానికి అంకురార్పణ పలికిన చంద్రగిరి నియోజకవర్గం, దాంతోపాటు అక్కడే పుట్టి పెరిగిన ప్రాంతం, పుట్టి పెరిగిన ఊరు. అందుకని జన్మభూమి అన్నాను కదా. అట్లాగే మనవాడు దేవాంశతో కూడా ఆటలు ఆడిపించారు, బహుమతులు కూడా గెలుచుకున్నాడు. దేవాంశ కూడా అంటే లోకేష్ కొడుకు గెలుచుకున్నాడు. అందుకని వాళ్ళ ఊళ్ళో కుటుంబ సభ్యులతో పక్క కుటుంబ ఇరుగు పొరుగుతో ఆనందంగా ఉన్నారు. ఉండుకుంటూనే బెంగళూరుకి వెళ్ళి వచ్చినట్టు, తిరుపతికి వెళ్ళి వచ్చినట్టు వెళ్తున్నారు. వాళ్ళ తిరుపతి కూడా మన సొంత ఊళ్ళో ఇంత రిలాక్స్ గా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు చూడలేము మనం. అంటే రోజు కూడా అప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా నేను సీఈఓను, రాష్ట్రానికి సేవ చేస్తా అని చెప్పుడు పెద్దగా ఈ సాంప్రదాయాన్ని పట్టించుకునేవాడు కాదు. అంటే ఓ రకంగా రాజకీయాల్లో బిజీ అయిపోయేవాడు. ఇవాళ 75 ఏళ్ల వయసులో మరి గ్రామస్తులతో కలిసిమెలిసి ఉంటున్నారు, కలిసిమెలిసి చేస్తున్నారు. నారావారిపల్లిలో ఆనందంగా, సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఒక్క బాలకృష్ణ లోటు కనపడింది నాకైతే. అక్కడ బాలకృష్ణ లేరు, ఆయన వసుంధర కూడా వాళ్ళు కూడా వచ్చారు, కానీ బాలకృష్ణ లేనట్టున్నారు. మిగతా ఏదైతే మొత్తం మీద మాత్రం వాళ్ళ ఊళ్ళో సంతోషంగా ఉన్నారు. చిన్నపిల్లలకి ఆటలాడిస్తూ, బహుమతులు ప్రకటిస్తూ, బహుమతులు ఇస్తూ, అంటే ఒక చిన్న పిల్లగా ఆయన కూడా మరి సంబరాలను ఆస్వాదిస్తున్నారు, సంతోషం ఉంటున్నారు. రైట్, నెక్స్ట్ మరొక ఐటెం చూద్దాం. సంక్రాంతి పండుగ గోదావరి జిల్లాలంటేనే మనకు ప్రధానంగా గుర్తుకొస్తుంది. ఇటు హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే ఆంధ్రావాసులందరూ అటు షిఫ్ట్ అయ్యారు. ప్రధానంగా హైదరాబాద్ మొత్తం రోడ్లన్నీ నగరమయమంతా బోసిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఇక్కడ పతంగులు ఎగరవేస్తుంటారు. ప్రధానంగా ఏదైతే చైనా మాంజాలు కూడా ఎగరవేయద్దనేసి కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేశారు. ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది చైనా మాంజాల వల్ల, వాటిని నిషేధించాలనేసి కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? ఇది కదా పండుగ అంటే. నా ఉద్దేశం పండుగ సంబరాలు ఉండాలంటున్నాం. ఇందులో కూడా మళ్ళీ విషాదం ఉంది. ఎందుకంటే చైనా మాంజాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. పేరు చైనా మాంజాలు కంటే మన దగ్గరనే తయారు చేస్తున్నారు. చాలా వరకు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి కాదంటాను, కానీ మన దగ్గర సేమ్ అదే సిల్క్ దారము. దాని మీద నిన్న మొన్న పోలీసులు కూడా పెద్ద ఎత్తున మీరు దాన్ని చైనా మాంజా వల్ల జరుగుతున్న దాన్ని సొరకాయను, అనపకాయను చైనా మాంజాలు కోసి చూపెడితే ఒకే దెబ్బలు తెగిపోతుంది. అంటే మెడకాయలు కూడా తెగిపోతాయి అట్లా అని దాని మీద వాళ్ళు మంచి ప్రదర్శన ఇచ్చారు. పోలీసులు కూడా సజ్జనార్ ఆధ్వర్యంలో నిన్న ఈ చైనా మాంజాల వల్ల జరుగుతున్న అనర్థాలను వివరించారు. ఒక మంచి సైనికుడిని గత 7 ఏళ్ల కింద పోగొట్టుకున్నామని. సరే, కైట్ ఫెస్టివల్ గురించి ఒక మాట చెప్పాలంటే, ఇది దాదాపు 6వ నిజాం నుంచి మొదలైంది. 7వ నిజాం నుంచి పెద్ద ఎత్తున దీన్ని ప్రమోట్ చేశారు.
హైదరాబాద్ అంటే కైట్ ఫెస్టివల్ గా మారింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని చట్టబద్ధత కల్పించే రకంగా చెప్పాలంటే 7 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ గా దీన్ని ప్రమోట్ చేశారు. కైట్స్ ఉంటాయి. దాంతో పాటు మన వంటల పండుగ లేకుంటే ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుపుతున్నారు. అక్కడ తెలంగాణ మలీన ముద్దలు, సకినాలు, చేగోడీలు ఇట్లా ఇవన్నీ కూడా అక్కడ ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ పిండి వంటలను కూడా అక్కడ ప్రదర్శిస్తున్నారు. బ్రహ్మాండంగా 44 దేశాల నుంచి వచ్చారంటే అర్థం చేసుకోండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్నట్టు ఏది కొల్లేరు మన సరస్సు కదా ఎక్కడెక్కడి నుంచో వలస పక్షులు వచ్చినట్టు ఈ కైట్ ఫెస్టివల్ కి హైదరాబాద్ కు 44 దేశాల ప్రతినిధులు వచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ కైట్ ఫెస్టివల్ ను మన ప్రభుత్వమే అధికారికంగా జరుపుతున్నది. దానివల్ల లాభం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ మన పతంగుల ప్రేమికులకు ఒక మంచి ఆనంద ఉత్సాహంతో జరుపుకునే పండుగ అవుతుంది. హైదరాబాద్ ముఖ్యంగా ఆరో నిజాం అయితే దీన్ని ప్రమోట్ చేస్తూ అనేక రాయితీలు కూడా ఇచ్చారు. కైట్ ఫెస్టివల్ కి వచ్చే వాళ్ళకు కానీ వాటికి కానీ ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. స్వయం కోడి పందాలు అక్కడెట్లా విషాదమో ఇక్కడ ఈ మాంజా మాత్రం పెద్ద విషాదం. మాంజా అమ్మినా కొన్నా వీళ్ళందరి మీద కేసులు పెడతామని చెప్పి కూడా సజ్జనాలు హెచ్చరించారు. అంటే కొన్నవాడు కూడా తప్పుడు చేసినాడు అవుతారని చెప్పారు. ఆనందం జరుపుకున్న పండుగలు మనం ముఖ్యంగా మన పక్షులను నష్టపరుస్తున్నాం, మనుషులు నష్టపోతున్నారు, మనుషులు చచ్చిపోతున్నారు. కనుక ఇటీవల సంఘటనలు కూడా చూశాం కనుక చైనా మాంజా వాడకుండా ఉండండి. మీరు పూర్తిగా కాటన్ దారంతో ఎదిగవేయండి, ఆ ఆనందం వేరుగా ఉంటది అంటున్నాం. అట్లాగే మన కైట్ ఫెస్టివల్ కి వచ్చే పండుగలో వచ్చే మిగతా మన విదేశాల అనుభవాలు కూడా మనం నేర్చుకుంటున్నాం. దాని ద్వారా మంచి పుస్తకాల సాహిత్యం కూడా అమ్ముడవుతుంది. మంచి వంటలతోని వచ్చిన అతిథులు ఆస్వాదిస్తున్నారు. మంచి పండుగ. ప్రధానంగా దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్త చూద్దాం. తెలంగాణకు సంబంధించినటువంటి ఈనాడు పేపర్ తీసుకుందాం. ఈనాడు పేపర్లో మనకు ఒక ఐటెం హైలైట్ అవుతుంది. జల వివాదాలపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, ఆధారాలతో సహా వాస్తవాలను వెల్లడించండి. మన సర్కార్ వచ్చాకే వివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయాన్ని ప్రజలకు కూడా మీరు తెలియజేయాలంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. తుమ్మిడిహట్టి డిపిఆర్ను సిద్ధం చేయండి, ప్రాధాన్యత ప్రాజెక్టులకు భూమిని సేకరించండి, ఆ తర్వాతే సవర్ణ అంచనాలు పంపండి, కాళేశ్వరంలో కీలక పనులు పూర్తి చేయండి. నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులకు ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని బండారు రామ్మోహన్ రావు గారు? చలికాలంలో వేడి పుట్టించే వార్తలు, పుకార్లు లేవదీసే వార్తలు, వాస్తవాలను అవాస్తవాలుగా చేసే వార్తలు, ఇవన్నీ కారకులు వీళ్ళే కదా. పందెం కోళ్ల లాగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులు, ఇరు రాష్ట్రాల్లో ఉన్న పార్టీల నాయకులు, పార్టీలు కూడా కొట్లాడుకుంటున్నాయి చూస్తున్నాం. ఇది మంచిది అంటున్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు మంచి ఒక ప్రతిపాదన చేశారు. మేము ఆ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం చేయకండి, కలిసి మనం సామరస్యాన్ని పరిష్కరించుకుందామని ఆ మాటను వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మొన్న కేసును విత్డ్రా చేసుకోమని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పుకుంటూ సివిల్ కేసు వేసుకోమంటూ అనుకుంటూ మీరు అమికబుల్ సెటిల్మెంట్ మీరే చేసుకోండి అని చెప్పింది కదా. అదే మాటను ఇవాళ ఆయన అన్నారు. జల వివాదాలకు మనకు మొదలు పెట్టింది మన అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారి సమస్య లేదు. ఎందుకంటే మేము పోతిరెడ్డి పాటను ఆపామని హీరోయిజం చూపిస్తే ఏమైంది? ఆపింది మీరు కాదు, అప్పుడెప్పుడు ఎన్జిటి ఆపింది అని చెప్పి ఇటు బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ 3 పార్టీలు చెప్తున్నాయి. దీని మీద ఇప్పటికి కూడా మరి చంద్రబాబు నాయుడు మొదటి 2 రోజులు ఆగి నిజమే కదా ఆపింది ఎన్జిటి అని ఆయన కూడా అన్నాడు. అంటే ఏమన్నాడు? రేవంత్ రెడ్డి మాత్రం తప్పు కాదు, తాను ఆపిండి అనేది మొన్న కావాలని నిజ నిర్ధారణ వేసుకోండి, అందరు పోండి, అన్ని పార్టీల వాళ్ళని పంపిస్తాను అన్నాడు కదా. మరి ఎన్జిటి ఆపిందని నిర్ణయం వచ్చినాక మరి ఈ సక్కులు పలకడం ఏంది? ఇట్లాంటి ఇప్పుడు అబద్ధాలు ఆడి మళ్ళీ మొదటి రావడం ఏంది అంటున్నాడు. అంటే దయ్యాలు వేదాలు వండిస్తున్నట్టుంది. ఆనాడు తన క్రెడిట్ చోరీ అమరంగా చెప్పారంటే పోతిరెడ్డి పాట దగ్గర నేనే ఆపాను, చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసి క్లోజ్ రూమ్ లో కూర్చున్నప్పుడు చేశారని ఆయన బట్టబయలు చేసిండు కదా. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆపలేదు. ఇప్పుడు ఆ మాట అంటలేడు. ఆయన సమస్య అది. ఇప్పుడు ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం అట్లాగే కూటమిలో ఉన్న పార్టీలన్నీ రేవంత్ రెడ్డిని ఏమనకుండా కేసీఆర్ మీద పడుతుంది. అబద్ధాల ప్రచారం చేసింది రేవంత్ రెడ్డి కదా, కేసీఆర్ మీద లేకుంటే బీఆర్ఎస్ మీద వీళ్ళు పడుతుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అటు వైసీపీ మీద పడుతుంది. చూశారు కదా. అంటే ప్రతిపక్షాన్ని కార్నెట్ చేస్తే అధికార పక్షాలు 2 కూడా నాటకం ఆడుతున్నాయి అంటున్నాను. మీదికి మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. కనుక ఈ జల వివాదాలు పరిష్కరించుకోవడానికి మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన పూర్తి స్థాయిలో కావాల్సిందే. మన నీళ్లు హక్కుగా లభించిన నీళ్లే ఇద్దరు వాడుకోకపోతే
పోతున్నాయి అని మొత్తుకుంటే లాభమైంది అన్నట్టు. అంటే గత జల సేతు బంధనం నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆనకట్ట కడితే లాభం లేదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోవాలి, అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోవాలి. కోర్టు కేసులతోని వివాదాలు పరిష్కారం కావు. ప్రజల భావోద్వేగాలను తమ రాజకీయం కోసం రెచ్చగొట్టిన పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీతో సహా, అంటే కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్, వైసీపీ, టీడీపీ. సరే, నాకు జనసేనను పెద్దగా వాళ్ళ పాత్ర తీసుకోవడం లేదు, మంచిదే అంటున్నాను. వాళ్ళు ఆ వివాదం రాకపోవడం మంచిదే అంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అంట వీళ్ళందరూ కూర్చొని మన కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ ముందు మంచి ప్రతిపాదన చేసుకొని మేము అందరం బాగుండాలని కోరుకుంటూ విన్ విన్ సొల్యూషన్, ఇద్దరు గెలిచే సొల్యూషన్ భావించండి. 10 టీఎంసీలు అటు ఇటు అయినా నష్టం ఏం లేదంటున్నాను. పోయేది ఏమిటో, గోదావరిలో నీళ్లు ఉన్నాయి, కృష్ణాలో నీళ్ళు లేవు. ఈ రెండింటి ఎట్లా పంచుకుందాం? అంతర్జాతీయ జల ఒప్పందాలు ఎట్లా ఉన్నాయి, ముఖ్యంగా జాతీయ జలవనరులు ఎట్లా పంచుకోవాలి చేసుకుంటే మంచిది. లేని కాడ కష్టమే, ఉన్న కాడ కష్టమైతే కష్టము. కనుక కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ వివాదాన్ని వచ్చే సంక్రాంతి నాటికి మళ్ళీ ఇది మాట్లాడుకోకుండా సంతోషంగా ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకునే విధంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్, నెక్స్ట్ మరొక ఐటెం చూద్దాం. సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ప్రధానంగా కుక్కలపై ఉన్న ప్రేమ మనుషులపై ఏది? వీధి కుక్కలకు తిండి పెట్టాలంటే మీ ఇళ్ళకు తీసుకుపోండి, మీ ఇళ్లల్లో పెట్టండి వీధి కుక్కలకి, అవి బయట తిరుగుతున్న జనాన్ని కరవడం ఎందుకు? సోనప్రియులకు సర్వోన్నత న్యాయస్థానం చురుకలంటించింది. కుక్క కాట్లకు మరణాలకు రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ప్రతి కుక్క కాటుకి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా ఒక డెడ్ లైన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తాన్ని. టోటల్ ఓవరాల్గా ఇండియా వైడ్ ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఉన్నటువంటి కుక్కల వల్ల కాటుకు గురైనటువంటి బాధితులు ఎందరో మంది ఉన్నారు. కుక్కల వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఒక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఎలా చూడాలి? పూర్తిగా ఆహ్వానిస్తున్నాను నేను. జంతు ప్రేమికులు ప్రేమ ఉంటే మీ ఇండ్లలో సాదుకోండి అని చెప్పి చాలా కఠినమైన వ్యాఖ్యలు చేసింది. ఇది 2005 నుంచి కొనసాగుతుంది. మన సుప్రీంకోర్టులో ఈ వ్యాఖ్యం 2005 అంటే 20 ఏళ్ళు, 2 దశాబ్దాలుగా కొనసాగుతుంది. మొన్నటికి మొన్న మళ్ళీ 2005 సంవత్సరాల నుంచి అయితే పూర్తిగా సుప్రీంకోర్టు దీన్ని శ్రద్ధ తీసుకొని చెప్తుంది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి. ఇప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు అని చెప్పుకుంటూ కుక్కల యాజమాన్యాల మీద, అంటే ఇటు వీధి కుక్కలైతే ప్రభుత్వం, మామూలుగా ఇంటి కుక్కలైతేనేమో ఎవరైతే జంతు ప్రేమికులు సాదుకుంటున్న కుక్కలు కూడా, పోషిస్తున్న కుక్కలకు కూడా ఆ వార్నింగ్ ఇచ్చారు. స్టెరిలైజేషన్ చేయడము, దాంతో పాటు మనకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, జనాభా నియంత్రణ చేసినాం కదా మన 67 నుంచి 2 లేక 3 పిల్లలు అని చెప్పి చేసి వాళ్ళు 1 లేక 2కి వచ్చింది. వాళ్ళ జనాభా మళ్ళీ తగ్గి మళ్ళీ పెంచుకోమంటున్నాం. కానీ మనుషులనే నియంత్రించగలిగినాం కదా, కుక్కల జనాభా నియంత్రించకపోతున్నాం అంటున్నాం. ప్రభుత్వ ఆఫీసులో కుక్కలు ఎక్కడన్నా కనపడితే దానికి బాధ్యత ఆ మున్సిపాలిటీకి పెడతా అన్నారు అని వివరంగా హెచ్చరించారు. ఈసారి అయితే ఈ కేసు ముగించారు. నిన్న పూర్తి స్థాయి తీర్పిచ్చుకుంటూ కేసు ముగింది. సూచనలు సలహాలతో లాభం లేదు, కఠినంగా వ్యవహరించమని చెప్పి జంతు ప్రేమికుల పేరు మీద వాళ్ళకు కూడా మనుషుల కంటే జంతువులు ఎక్కువనా అని మన చుట్టూ తిరుగుతున్న కుక్కలను నియంత్రించి ఎందుకు చేయలేకపోతున్నామని చెప్పి జంతు ప్రేమికులకు కూడా చురకలంటించారు. సమస్య లేదు, మీ మీద కూడా కేసులు పెడతామన్నారు. అంటే మీరు వీధి కుక్కలకు వీధుల్లో ఆహారం వేస్తే కూడా మీ మీద కేసులు పెడతామని కూడా జంతు ప్రేమికులు హెచ్చరించారు. నేను 300 కుక్కలు దాస్తున్నాను, 500 కుక్కలు నేను పోషిస్తున్నా అంటే షెల్టర్ ఏర్పాటు చేసుకోండి, మీ ఇంట్లో మీరు మన కోళ్ల ఫారం పెట్టుకోండి ఎవడొద్దన్నాడు. కానీ దానికి కూడా నియంత్రణ ఉంటది కదా అని ఇటు ప్రభుత్వాన్ని, ఇటు కుక్కల మన యజమానులను, జంతు ప్రేమికులను హెచ్చరించింది. ఇంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు, ఇక ముందు చర్యలే ఉంటాయని కూడా చెప్పింది. కనుక దీనైతే నేను ఆహ్వానిస్తున్నాను. జంతు ప్రేమ ఉండాల్సిందే, మనిషి కంటే జంతు ప్రేమ ఎక్కువైతే ఏమవుతుందో చూస్తున్నాం కదా. కనుక కుక్క కాటుకు గురైతున్న వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు, రేబిస్ వ్యాధితో బాధపడుతున్నారు. వాటన్నిటి కూడా అవసరమైన ఏర్పాట్లు చేయమన్నది, లేకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పింది. కనుక అన్ని హైకోర్టులు ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం వచ్చేసింది దీని మీద. రైట్, నెక్స్ట్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి వార్త చూద్దాం. ప్రధానంగా ఇరాన్ రక్తసిక్తమైంది. దానికి సంబంధించినటువంటి వార్తే మనకు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో హైలైట్ అవుతుంది. ఆ వార్తను మనం చూస్తున్నాం. ఇరాన్ రక్తసిక్తం, ఆందోళన ఇప్పటిదాకా 2300 మంది మృతి చెందారు. టెహ్రాన్లో భారీ విధ్వంసం, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు నాశనమయ్యాయి. వీధుల నిండా భద్రతా సిబ్బందే. ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో టెహ్రాన్లో మంటల్లో కాలిపోతున్న వాహనాలు. ప్రధానంగా ఆందోళనకారులకు సాయం అందబోతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఇరాన్ సుంకం, ఆ దేశంతో వ్యాపారం చేస్తే 25% మోత విధిస్తామంటూ కూడా ఇతర దేశాలకు వార్నింగ్ కూడా ఇస్తున్నారు.
భారత్ సహా పలు దేశాలపై దీని ప్రభావం పడబోతుంది. తీవ్రంగా స్పందించిన ఖమేని మన వ్యాపారం తక్కువే అంటున్న భారత్. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? ఇందులో రెండు విషయాలు చేసుకున్నాం. సుంకాల గురించి మాట్లాడుకుని ఇది ఒకటి మాట్లాడుకున్నాం. మొట్టమొదటి యుద్ధం, మనకు అంతర్యుద్ధం గురించి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలకు ప్రధానమైన కారణం అమెరికా. సమస్య లేదు, ఇంకో మాట లేదు. ఇప్పుడు ఈ అంతర్యుద్ధానికి కూడా అమెరికానే కారణం. అందుకని చూడండి, ట్రంప్ మాట్లాడుతూ ఏమన్నారు, మేము వాళ్ళకి సహాయం చేస్తామన్నారు. నిన్నటి దాకా కొంతవరకు మన ఇరాన్ లో ఈ సోషల్ మీడియా మీద ఆంక్షలు వీటితోని ఎంతమంది చనిపోయారో మనకు బయటపడలే, కానీ వాళ్ళ 2000 పైన మంది చనిపోయారని మనకు అర్థమవుతుంది. నిన్న కొంచెం ఆంక్షలు సడలించడం వల్ల మనకి ఈ వార్తలు వినడానికి వచ్చినాయి. అంటే అయాతుల్లా ఖొమైనీ దిగిపోవాలని, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి, ఈ నియంతృత్వం వద్దని చెప్పి పెద్ద ఎత్తున మన ఆందోళనకారులు ముందుకు వస్తున్నారు. ఈ ఆందోళనకారుల వెనుక అమెరికా హస్తం గ్యారెంటీ ఉన్నది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మనకు దాన్ని ఎంత చేసినా ఇరాన్ అణచలేకపోయినాం. అది అయతుల్లా ఖొమైనీని గతంలో సద్దాం హుసేన్ చంపినట్టు, ఇరాక్ అధ్యక్షుడిని చంపినట్టు ఇక్కడ చేద్దాం అనుకునే ప్లాన్ చెడిపోయింది. అట్లాగే బంకర్ల మీద దాడి చేసిన యుద్ధం, అప్పుడు వీళ్ళు యుద్ధంలో వాళ్ళు నష్టపరచలేదు. సైనిక శక్తికి సైనికంగా నష్టపరిచారు, ఆర్థికంగా నష్టపరిచారు. కనుకనే ఇరాన్ లో ఇవాళ ప్రజల తిరుగుబాటుకు ప్రధానమైన కారణం ఏమంటే ఆర్థిక లేమి. ఎంత ప్రోత్సహించినా అసలు అక్కడ లేదైతే ప్రజలు రోడ్ల మీద రారు కదా. ఇవాళ వాళ్ళ రియాల్లో సంచులతో డబ్బులు తీసుకుంటే కేవలం దోషులతో సామాన్ తెచ్చుకునే పరిస్థితి లేదు, చూస్తున్నాం. అంటే ఆర్థిక స్థితి పూర్తిగా మందగించి అధ్వానం అయిపోయింది. వాళ్ళ అరాజక ప్రబలానికి ప్రధానమైన కారణం ధరవారాలు పెరగడం, ఆహార కొరత రావడం, దాంతో పాటు ప్రజలు తిరిగిపడే క్రమంలో కొన్ని సంస్థలను ధ్వంసం చేసిన కూడా అప్పటికి దోపిడ్లు జరిగినాయి, దొమ్మిలు జరిగినాయి అని జరుగుతున్నాయి. ఈ దశలో ఇప్పుడు ఇరాన్ మీద ప్రేమతో అమెరికా చేస్తున్న పని, ఇరాన్ లో మంటలు చల్లారుద్దామా లేకుంటే పెంచుదామా? అంటే ఇరాన్ మీద కోపం ఉంటే ప్రజలందరి మీద కక్ష తెచ్చుకుంటారా? అంటే వాళ్ళ చనిపోయిన వాళ్ళందరికీ అమెరికా సహాయం చేసి వాళ్ళకు నష్టపరిహారం ఇస్తుందా? అంటే వెనిజులా లాగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం అంటున్నాడు. అందుకని చిన్న దేశాల పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరు ఏంటంటే స్వాధీనం చేసుకోవడం, పెద్ద దేశాలతో సుంకాల యుద్ధం. అందుకని మీరు సుంకాల గురించి మాట్లాడితే మనకు పెద్దగా వచ్చే నష్టం ఏంది? మొత్తం కలిస్తే ఒక 6-7 దేశాలు అక్కడి నుంచి చేసుకుంటే, అన్నిటికంటే పెద్ద చమురు దిగుమతిదారు ఎవరుంటే చైనా మాత్రమే. మనం అతి తక్కువ దిగుమతి చేసుకుంటున్న ఇరాన్ నుంచి తీసుకుంది మనం మాత్రమే. కనుక మన సుంకాల యుద్ధం వల్ల మనకు నష్టమేం లేదు. 25% ఆదాయంగా రష్యాతోని మనం వ్యాపారం చేసి 50% సుంకాలు వేస్తే మనం తట్టుకున్నాం. కనుక పెద్దది మనకు రకంగా రష్యాతో ఎక్కువ చమురు దిగుమతి చేసుకుంటాం. కనుక ఇరాన్ నుంచి వచ్చే చమురు వల్ల మనకు నష్టమేం లేదు. ఆ $1 బిలియన్ వ్యాపారం కూడా మనం బంద్ చేసుకున్నాం, మనకు కొత్తగా నష్టం లేదు. మిగతా చాలా దేశాలతో వ్యాపారం చేస్తున్నాం, ఇంక్లూడింగ్ అమెరికాతో కూడా మనం చమురు తెప్పించుకుంటాం. కనుక సమస్య మనకి ఏముండకపోవచ్చు. చైనాకు దెబ్బ అంటున్నాడు. అంటే పెద్ద దేశాలను కొట్టడానికి, పెద్ద దేశాలకు భయపెట్టడానికి చిన్నవాడిని కొడతాం. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పెద్దవాడిని భయపెట్టాలంటే చిన్నవాడి చెవి మెలేస్తారు కదా. అట్లానే ఇప్పుడు మన చెవి మెలేసే ప్రయత్నం చేసింది, దానివల్ల మనకు నష్టమేం లేదు. ఒక్కోసారి అంటే శిక్షణలో చెవి మెలేయడం, గోడ కుర్చీ వేయడం కూడా ఆరోగ్యదాయకమేనట. మన పని మనం చూసుకుంటాం. వాడు చెవి మేరేస్తే మనం ఊరుకునేది ఏం లేదు. మన పని మనం చూసుకుంటాం, మన దిగుమతులు మనం నష్టపోకుండా ఉంటాం. సుంకాల పెంపు వల్ల అమెరికా ప్రజలు నష్టపోతారు, ఇంకెవరు నష్టపోరు. ఈ మన దేశాలు నష్టపడదామని చూస్తున్న అమెరికా వెతుకలు సాగవు. అమెరికా ఈ దేశాల మధ్య యుద్ధాలు సృష్టించిన 3 కారణాలు. ఒకటి ఏంటంటే చమురు మీద ఆధిపత్యం సాధించడం, దాంతో వచ్చే డాలర్ పెత్తనానికి పోకుండా చేయడం. మూడోది ఖనిజాలు స్వాధీనం చేసుకోవడం. జియో పాలిటిక్స్ లో సామ్రాజ్యవాదంతో అమెరికా ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తుంది. ఇది ఎంతో కాలం సాగదు. ఆఫ్ఘనిస్తాన్ లో ఎట్లా విఫలమైనరో ఇవాళ వెనిజులాలో అట్లా అవుతారు. ఇరాన్ లో ఈ మన ఇట్లాంటి విధ్వంసం సృష్టించి వాళ్ళకు అగ్ని ఉంది, అక్కడ రాజ్యం వస్తుంది అమెరికా. కనుక ఇటువంటి పనుల వల్ల అమెరికాను నష్టపోతే కానీ ఇంకెవరు నష్టపోరు. కాకపోతే ఈ ఫలితాలు ఇప్పుడే తేలవు. అమెరికా చర్యలను అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. ఆఖరికి నాటో దేశాలు కూడా గ్రీన్లాండ్ దాన్ని స్వాధీనం చేసుకునే దానిలో, మళ్ళా మనకు డెన్మార్క్ ను బెదిరిస్తున్న దానిలో చూసుకుంటే ఇవన్నీ కూడా నాటో దేశాలు కూడా స్పందిస్తున్నాయి మెల్లమెల్లగా. తమ దేశాలని అవమానిస్తారా, మన కూటమి నాటో కూటమి న్యాయాన్ని ధిక్కరిస్తారా అని మాట్లాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు చేస్తున్న పిచ్చి పనుల వాదం ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లాలు, యుద్ధాలు జరుగుతున్నాయి. నివారించేది ఎప్పుడో. ఆయన మరో 3 ఏళ్ళు ఉంటారు కనుక ఏం జరుగుతుందో చూడాలి. రైట్. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వార్త చూద్దాం. ఫైనల్గా సౌరవ్ గంగూలీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆ వార్తే మనం చూస్తున్నాం. ట్రోల్స్ తాత్కాలికం, పరుగులు వికెట్లే శాశ్వతం. ఈ దశాబ్దం కూడా 2026 కూడా మనదే. మన ఇండియాలో ప్రతి మ్యాచ్లు కూడా కీలకం. ఇండియా గెలవాల్సింది చాలా వరకు ఉన్నది.
వన్డే మ్యాచ్లు, T20 అలాగే టెస్ట్ క్రికెట్ల మ్యాచ్లో కూడా విజయ పంతాలు దూసుకెళ్లాలనేసి కూడా కీలకమైనటువంటి యువ ఆటగాళ్ళకు కూడా సౌరవ్ గంగూలీ సూచించారు. ప్రధానంగా అతి ఎక్కువ చేయకండి యువ ఆటగాళ్ళు, ప్రధానంగా మన దేశంలో జరిగేటువంటి రంజీ ట్రోఫీలు అలాగే ఐపీఎల్ మ్యాచ్ల్లో మీ పర్ఫార్మెన్స్ని నిరూపించుకోండి, తర్వాతే యూఏఈ లాంటి దేశాల్లో మ్యాచ్లకి మీరు కీలకం కాబోతున్నారు, ఇక్కడ నిరూపించలేని వాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు ఏం ఆడగలుగుతారంటూ కూడా సౌరవ్ గంగూలీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ స్పోర్ట్స్ న్యూస్కి సంబంధించి? క్రికెట్ ప్రేమికులందరికీ సౌరవ్ గంగూలీ ఇచ్చిన సూచనలు మంచివే, కానీ ఇంకొక సూచన కూడా ఆయన ఇవ్వాల్సి ఉండే అంటున్నాను నేను. ఎందుకంటే క్రికెట్ రాజకీయాల గురించి మాట్లాడితే బాగుండేది. ఇవాళ రంజీ ట్రోఫీలు ఆడుతున్న వాళ్ళలో ఎంత మందిని మీరు మెయిన్ టీంలో తీసుకుంటున్నారు? నెంబర్ 1. ఎవరో ఒకరు సూర్యవంశీ లాంటి వాళ్ళు వచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఇక్కడ తొక్కిపెట్టేది ఎవరు? ఎందుకు ఇది చేస్తున్నారు? రంజీ ట్రోఫీ నుంచి మెయిన్ మన టీంలోకి తీసుకోవడానికి మీరే ఉంటారా? ఈ సీనియర్ ఆటగాళ్ళు ఎప్పటికీ ఆడతారా? అందుకని నేనేమంటున్నానంటే 2 టీంలు కాదు 4 టీంలు తయారు చేయాలి. ఏ టీం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటే దాన్ని విదేశాలకు పంపాలి. అది చేయలేకపోతున్నారు కదా. మొనోపాలి ఉన్నది, ఆటగాళ్లలో మొనోపాలి ఉంది, మళ్ళీ అట్లాగే మనకు ప్రభుత్వంలో మొనోపాలి ఉన్నది. కొన్ని రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఎందుకు అవుతున్నారు, కొన్ని వర్గాలు ఎందుకు అవుతున్నాయి. పేదల నుంచి గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ క్రికెట్ దాకా వచ్చిన వాళ్ళే కదా మీరు అందరూ కూడా. మీకు అవకాశాలు వచ్చినాయి, అప్పుడు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు లక్షల మంది నేర్చుకుంటున్నారు. లక్షల మందిలో వేల మంది కన్నా అవకాశాలు రావాలి కదా. అందుకనే ఈ సిద్ధులు చెప్పడం బాగా చెప్పవచ్చు, మంచిదే. నేను ఏమంటున్నంటే ఆయన మిగతా మాటలను ఖండిస్తలేను, కానీ గ్రామీణ క్రీడాకారులకు ఏదైతే ముఖ్యంగా మిగతా క్రికెటే కాదు ఇతర క్రీడలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వానికి ఉన్నది. కబడ్డీ లాంటిది కానీ, హాకీ లాంటిది కానీ, ఖోఖో లాంటిది కానీ, మన గ్రామీణ క్రీడలు చాలా ఉన్నాయి. అన్ని పోయి వాళ్ళు క్రికెటే రారాజుగా ఎదుగుతున్న క్రమంలో క్రికెట్ లో కూడా జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తే బాగుండేది, ప్రస్తావించలేదు అంటున్నాను. అందుకని గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే అవసరం ఇట్లాంటి సీనియర్ క్రీడాకారులకు ఉంది. మీరు అకాడమీలు పెట్టండి, మనం ప్రోత్సహించండి. రంజీ ట్రోఫీలు కాదు పై దాకా తీసుకెళ్లి ప్రయత్నం చేయండి. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయండి అని అభిప్రాయం. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, సంక్రాంతి పండుగ ఫెస్టివల్ అలాగే ఇతర న్యూస్లో వచ్చినటువంటి వార్తలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి బీఆర్కే ది ఫస్ట్ స్టేషన్. మరో ఫస్ట్ స్టేషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.